మనం చూస్తున్నాం కడప గడపలో మహానాడు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. గత 2 రోజుల నుంచి తీసుకున్నామంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా బహిరంగ సభకు రావడం జరిగింది. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కార్యకర్తలు ఈ సభకైతే హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఈ రోజు సంబంధించి కూడా మనతో పాటు కమిటీ మెంబర్ అబ్బూర్ మల్లి గారు ఉన్నారు. ఆయనతో కూడా అడుగుదాం. అబ్బూర్ మల్లి గారు, మొత్తం మీద మహానాడులో అత్యంత హైలైట్ పాయింట్ ఏమంటారు అంటే మేము పరిశీలించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటాం మనం. ఇప్పుడు ఈసారి స్వచ్ఛ మహానాడు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇన్ని లక్షల మంది, దాదాపు 6 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చూద్దామన్నా కానీ ఎక్కడ ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఎక్కడ కనిపించట్లేదు. నిజంగానే ఎంత మంచి రోడ్లు నిర్మించారు. ఇక్కడ రోడ్లలో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా ఇప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలు కార్మికులతో ఎన్ని క్లీన్ చేపిస్తూ ఉన్నారు. సో దీనికోసం కూడా సపరేట్గా ఒక కమిటీ కూడా వేశారని చెప్పడం విన్నాం. ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాం. దీని మీద ఏంటంటే చంద్రబాబు గారిది ఏంటంటే ముందుగా ఆయన కోరుకునేది స్వచ్ఛాంధ్రప్రదేశ్. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగమే కదా మహానాడు కూడా, స్వచ్ఛ మహానాడు. దాంట్లో భాగంగానే ఆయనకి ఎంత కాన్సన్ట్రేషన్ అంటే స్వచ్ఛ మహానాడు, స్వచ్ఛాంధ్ర అనే దాన్ని ఎట్లా అమలు చేస్తున్నారంటే నిదర్శనం ఏంటంటే మహానాడులో ఎక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర సుమారుగా ఇప్పటికి ఒక 10 నుంచి 15,000 మంది, 15,000 అబోవ్ ఈ షెడ్లో భోజనం చేశారు. ఎక్కడా కూడా ఒక్క చోట కూడా ఒక చిన్న ఇది కూడా ఒక ప్లాస్టిక్ కూడా ఇది కాకుండా ఎక్కడికక్కడ క్లీన్గా నీట్గా ఉంచడం, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడం, ఎక్కడా కూడా ప్లాస్టిక్ రహిత. ఇప్పుడు మీరు ఆకులు చూసుకోండి, భోజనాల దగ్గర వచ్చేటప్పుడు మీరు గమనించుకోవచ్చు. మొత్తం కూడా ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా ఒక్క ప్లేట్లు వాడటమే కాకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి ఆంధ్రప్రదేశే కాదు స్వచ్ఛ మహానాడు కూడా జరుగుతామని చెప్పి తెలుగు. నేను అదే అంటున్నాను, దాదాపు ఇక్కడ మీరు 15,000 మంది అంటే ఈ ఒక్క దీని 15,000 మంది భోజనం చేస్తున్నారు. ఇంకా ఎబోనే తోపులాట లేకుండా కానీ చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భోజనాలు ఒక పక్క వైపు, వాటర్ వైపు వచ్చిన చెత్త కూడా సపరేట్ గా డివైడ్ చేస్తూ కూడా ఒకసారి మనం ఇది కెమెరా చూసి ప్లేట్ సపరేట్, ప్లాస్టిక్ సపరేట్ గా అన్ని కూడా ఇక్కడ డివైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్లాస్టిక్ ప్లేట్లు కాదు, ఇవన్నీ కూడా ఒక్కతోటి తయారు చేస్తారు మన కార్యకర్తలందరూ. ఇవన్నీ మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవడం అంటే కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదని చెప్పి కూడా మనం వినడం కూడా జరిగింది. దాంతోపాటు మనం చూస్తున్నాం నిజంగానే భోజనాల ఏర్పాట్ల విషయంలో మనకు ఈసారి గ్రాండ్ సక్సెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కంపెనీకి కూడా చాలా వరకు బాధ్యతగా తీసుకొని చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇక్కడ మనం కూడా చూస్తున్నాం. ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు మీరు చూస్తున్నారు కూడా. అంతా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ కానీ మొత్తం ఇల్లు కానీ మొత్తం దీనికి ఒక ఇదే పడి ఎప్పటికప్పుడు ఏదో ఇదని కాదు, ఒక్క చోట కూడా ఎక్కడా కూడా ఇది లేకుండా మొత్తం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తారు. సో మనం ఇక్కడ భోజనాల దగ్గర చూస్తున్నాం కదా, అసలు బయట కూడా ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు 100 ఎకరాల్లో ఇప్పుడు ఈ మహానాడు అయితే జరుగుతుంది. చాలా వరకు మనం పరిశీలించాము. ఈ విషయంలో మనం అయితే కంపల్సరీ గవర్నమెంట్ని అయితే అప్రిషియేషన్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. సో ఎంతోమంది లక్షలాది మంది కార్యక్రమం తరలి రావడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇక్కడ కంపెనీకి ఇచ్చిన బాధ్యతలు కూడా ఎవరికి వాళ్ళు నిర్వర్తిస్తూ సో ఒక మంచి పేరు అయితే తీసుకురావడం కూడా జరిగింది. మళ్ళీ గారు ఒకసారి మనం బయటకు కూడా చూద్దాం సార్. సో ఇక్కడ భోజనాల దగ్గర ఇంతమంది క్లౌడ్లో ఇలా ఇంత క్లీన్గా ఉందంటే ఒకసారి అసలు బయట ఎలా ఉందో కూడా చూసేపోయింది. సో మీకు ఎలాంటి బాధ్యతలు అప్పు చెప్తారు? మాకు వచ్చేటప్పుడు భోజనాలండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణగా మారిపోయింది. ఇటువంటి ఇది లేకుండా క్రమశిక్షణగా ఎవరికాళ్ళు మొత్తం ఎవరికాళ్ళు మాది ఈ ఫంక్షన్ మాది అనుకుని ఎవరికాళ్ళు క్రమశిక్షణగా ఉంటూ ఫస్ట్ ఒక పార్ట్ అండి. అట్ ది సేమ్ టైం వాలంటీర్స్ కూడా, శిక్షణ కలిగిన వాలంటీర్లు కూడా మేమందరం కూడా అందులో భాగస్వాములు కావటం, డైరెక్షన్స్ ఇవ్వటం, లోకేష్ గారు మొత్తం ఎవ్రీ థింగ్ ఆయనే డైరెక్షన్స్ మొత్తం అన్నీ ఆయనే చూడటం. అందువల్ల అందరూ ఎవరికాళ్ళు బాధ్యతగా మాది మా ఇంట్లో మా ఫంక్షన్, మా ఇంట్లో ఇది అనేది అనుకుని ఎవరికాళ్ళు కూడా బేసిక్గా భోజనాల దగ్గర తోపులాట్లు అవి జరుగుతాయంటారు కదా, కానీ అలాంటి ఎక్కడ కూడా మనం ఎక్కడ ఏం లేదండి. స్వచ్ఛందంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా తిని హ్యాపీగా మీటింగ్ జరిగింది. వ్యూహం ఏంటి సార్? వ్యూహం అంతా కూడా లోకేష్ గారేనండి. దీంట్లో ఆయన చెప్పిన దాన్ని కింద స్థాయిలో మేము అందరం కూడా అమలు చేయడం. ఎందుకంటే లోకేష్ గారు దీన్ని పర్సనల్గా ఒక వారం నుంచే డైరెక్షన్స్ ఇవ్వటం, మొత్తం ఏదన్నా కానీ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని అనుకుంటా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ దాంట్లో భాగమే.
అట్లాగనే క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక మాట అన్నారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చూస్తున్నారు కదా మొత్తం చెట్లు ఇక్కడ చుట్టూ, నిజంగానే ఒక మంచి వాతావరణంలోకి వచ్చి ఒక మంచి భోజనం చేసి ఆ మీటింగ్ ని మొత్తం పూర్తిగా ఆస్వాదించి సో మళ్ళీ తిరిగి వెళ్ళే దగ్గరికి బాధ్యతగా తీసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు తీసుకోవడంతో పాటు లోకేష్ బాబు గారు పకడ్బందీగా వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేశారు లోకేష్ గారు. ఎందుకంటే ఈ 3 రోజులు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మా ఇంట్లో ఫంక్షన్ అన్నట్లుగా వస్తారు అందరూ. ఆ వచ్చిన కార్యకర్త ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, ఒక్కళ్ళు కూడా అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదు, వెలితితోటి వెళ్ళకూడదు, అందరూ సంపూర్ణంగా సంతృప్తితోటి వెళ్ళాలని చెప్పి ఆయన తీసుకున్న జాగ్రత్తల ఫలితమే ఈరోజు ఈ విజయానికి కారణం. ఓకే, సో ఒకసారి బయట చూద్దాం మనం ఒకసారి ఎలా ఉందో. సో మనం ఈరోజు స్వచ్ఛ మహానాడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రోడ్లకి ఒకసారి పరిశీలించామంటే ఎక్కడ కూడా ఒక చెత్త కానీ, ఒక వాటర్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కానీ ఎక్కడ కూడా లేదు. ఎప్పటికప్పుడు దగ్గరుండి ఈ పారిశుద్ధ్య కార్యక్రమంతో ఇవన్నీ క్లీన్ కూడా చేపిస్తున్నారు. మళ్ళీ గారు ఒకసారి ఇంత పెద్ద రోడ్డు చూద్దామన్నా ఒక చెత్త కానీ ఏమీ కనిపించట్లేదు. సో కొన్ని లక్షల మంది నడుచుకుంటూ వస్తున్నారు. దుమ్ము కూడా అది ఇదిగా లేదు. దుమ్ము కూడా ఎప్పటికప్పుడు వాటర్ ఇది చేయడం కానీ, రోడ్స్ లో కానీ అంతా క్లీన్ అండ్ గ్రీన్ అని ఇందాక అనుకున్నాం కదండి. క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగానే రోడ్లు కూడా కార్యకర్తలు కూడా హ్యాపీగా ఈ రోడ్ ఇది ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, అక్కడ సభ ఉంది, ఇక్కడ భోజనాలు ఉన్నాయి, ఇక్కడ మీటింగ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన ఉండమే కాకుండా రోడ్లు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం దీనికో కూడా. సో బయో టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడ కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పి. అవును బయో టాయిలెట్స్ అది చాలా మంచి ఆలోచన అండి. ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా అటు మహిళలు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎక్కడా కూడా అసౌకర్యంగా అవ్వకపోవకుండా, ఫీల్ అవ్వకుండా అందరికీ ఎక్కడికక్కడ బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అండి. ఎందుకంటే బయో టాయిలెట్స్ వల్ల ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈ పక్కనే ఎక్కడ చూసినా కూడా టాయిలెట్స్ ఉన్నాయి. కాబట్టి దీనిలో బయో టాయిలెట్ విషయంలో కూడా మహానాడు కమిటీ పూర్తి సక్సెస్ అయింది. స్వచ్ఛత విషయంలో ఈ మహానాడు తర్వాత ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారా? ఇన్ని లక్షల మంది హాజరైన ఈ సభలో ఇంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఈ ప్రోగ్రామ్ 3 రోజుల నుంచి జరిగిందని చెప్పడానికి చిన్న ఉదాహరణకి తీసుకోవచ్చా? అసలు మీరు చూసుకోండి, నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు స్వచ్ఛతమైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సేమ్ అట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్వచ్ఛత విషయంలో మనకి ఎక్కడైనా రాజీ పడరు, ఎంత అయినా కానీ చెప్పి మీరు గమనించవచ్చు కదా. ఎందుకంటే అటు తిరిగి చూస్తే ఒక వరద ప్రవాహం లాగా వస్తున్నారు జనాలు. ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఇంత పరిశుభ్రంగా ఉండమంటే దీన్ని మంచి ఒక ఉదాహరణకు చెప్పవచ్చు అండి. ఈ మహానాడు వేదికని క్లీన్ అండ్ గ్రీన్ వేదిక అని చెప్పి ఈ సందర్భంగా. సో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇంకా పూర్తిగా అంతేనండి, అంతే. ఇప్పుడు 100% అండి. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది జనాభా ఉంటారండి. అటు చూడండి, కనుచూపు మేర ఉన్నారు. 10 లక్షల మంది జనాభా వస్తున్నారు. దాదాపు 3-4 లక్షల మంది భోజనాలు చేశారు. ఇంత జరిగినా కూడా మీకు ఇంత పరిశుభ్రంగా ఉంచడం అంటే మాటలు కాదండి. దీన్ని బట్టి క్లీన్ అండ్ గ్రీన్ కి ఇదొక తొలిమెట్టు అని కూడా చెప్తారు. క్రమశిక్షణ గల కార్యకర్తలు అంటారు. అవును. సో కార్యకర్తలు కూడా ఈ విషయంలో మీకు బాగా సహకరించినట్టు అనుకోవచ్చా? వాళ్ళ బాధ్యత వాళ్ళు కూడా చూడండి, ఎక్కడ కూడా ఎవరు పని వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ఒక ఇది చేయటం కానీ ఎక్కడా కూడా ఏం లేదు కదా సార్. కలబడ్డారు, నిలబడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు. ఈరోజు ఆనందంతో కడపలో మహానాడు జరుపుకుంటున్నారు. సో ఎలా ఉంది సార్ మొత్తం మీద? చాలా ఆనందంగా ఉందండి. ఇంతకుముందు ఏంటంటే కడప అంటే వాళ్ళకేదో సొత్తు అది ఇది అని అనుకున్నారు. ఈరోజు కడప ఎవరి సొత్తు అంటే అభివృద్ధి చేసిన వాళ్ళ సొత్తు, ఈ రాష్ట్రాన్ని బాగుకోరే వాళ్ళ సొత్తు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఎందుకంటే అప్పుడు అనుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫ్యాక్షనిజం నడుపు, లేకపోతే ఇది నడుపు జనాలను భయం చేసి గుప్పిట్లో పెట్టుకునేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనసు గెలుచుకున్నారు, ప్రజల ఆలోచనలు తెలుసుకున్నారు, వీళ్ళకి కావాల్సింది ఏదో తెలుసుకున్నారు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారని చెప్పి నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. దాన్ని నిలబెట్టుకుంటారు. ఆయన మీద నమ్మకంతో గడిచిన సంవత్సరం అయింది పార్టీ అధికారంలోకి వచ్చి. ఈరోజు ఏ ఒక్క వాహనం పెట్టకుండా, ఏది పెట్టకుండా లక్షలాది
ఇది 5-6 లక్షలు కాదు 10 లక్షలకి చేరిద్దని చెప్పి ఈ జన ప్రపంచం చూస్తే అర్థం. సో దీన్ని బట్టి అర్థం వాతావరణం కూడా చేసుకోవచ్చు. మీకు అనుకూలించింది. అంతే రాత్రి చెప్పారు బాబు గారు, ఇది ఖచ్చితంగా వరుణ్ దేవుడు సహకరించాడు అనుకోవచ్చు. వరుణ్ దేవుడు కాదు, ప్రకృతి సహకరించింది. ఎందుకంటే మనం మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు దేవుడు కూడా కరుణిస్తాడు. అందుకని ఈ గాలి దోలుతుందంటే వర్షం లేనట్టే లెక్క. అట్లాగనే లాస్ట్ టైం రాజమండ్రిలో జరిగిన మహానాడులో కూడా చిరుజల్లులతోటి ఆ రోజే ఒక సింటమ్ ఇచ్చాడు. ఇది ప్రకృతి వరుణ్ దేవుడు ఏమని ఇచ్చాడు, మీకు అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రం అనేది. ఆ రోజు నిజమైంది. అలాగనే ఈ 3 రోజులు ఇంత చల్లగా, ఏసీ కంటే చల్లగా ఉందంటే ఈ వాతావరణం. కడప అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయని ఉంటుంది. కానీ ఈ 3 రోజుల కార్యక్రమాలు 27, 28, 29 ఈరోజు జరుగుతుంది కదా, బ్రహ్మాండంగా అసలు చల్లగా చూడండి. మీరు గమనిస్తున్నారు కదా అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు. అంత ప్రజల ఆనందోత్సవాలు, కార్యకర్తలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ గందరగోళ పరిస్థితి లేకుండా చాలా ఆనందంగా, చాలా స్వేచ్ఛగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరిగింది. అది ఈ వాతావరణం అనుకూలించబట్టే కదా. ఈ ఎండలు ఉంటే అయినా వస్తారు కార్యకర్తలు. కానీ ప్రకృతి కూడా, ఈ పార్టీ ఉంటే ఈ రాష్ట్రం ఉంటుంది, ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, కోట్లాది మంది ప్రజలకు మంచి జరిగిద్ది అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ తెలుసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా రావాలని చెప్పి ప్రకృతి వరుణ్ దేవుడు చిన్న ఎగ్జాంపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. భోజనాల కమిటీలో అత్యంత కీలకమైన వ్యక్తులు మీకు బాధ్యత చెప్పారు, కానీ మేము పిలవంగానే మా ఇంటర్వ్యూ కోసం మీరు బయటకు వచ్చారు. ఏంటి ఆ ధైర్యం? ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా మీరు అక్కడ చూశారు కదా. మా వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు మీరు చూశారు కదా. వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటారు, అందుకని నేను రావడం జరిగింది. సో అంత నమ్మకం ఈసారి ఈ కార్యక్రమంలో జరుగుతుంది. చివరిగా పల్నాడు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నాయకులు మీరు ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో పల్నాడులో కొంచెం అలజడి జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు కదా, నేను ఏ బుక్ రాయను, కార్యకర్తలు మీరే బుక్కులు రాసుకోండి, వాళ్ళ పేర్లు రాసుకోండి, తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత 7 సముద్రాలు దూరంగా ఉన్నా కానీ తీసుకొని వచ్చి మరి వీళ్ళందరినీ కూడా శిక్షిస్తానని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కడపలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చుట్టూ, విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టారని చెప్పి కూడా కాస్త సీరియస్ అవడం. సో దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళు చేసిన దుర్మార్గాలు పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగా ఉపడిస్తారు. అట్లాగనే ఈరోజు వాళ్ళు ఏదో బెదిరిస్తారు, ఉడతూపులకి చింతకాయలు ఆయన ఏదో ఉడతలు ఇంకా మోసం చేయాలని కార్యకర్తలను రెచ్చగట్టి పబ్బం గడుపుకోవాలని తప్పితే ఇంకా 10 మందికి మంచి చేసి 10 మందిని దగ్గర తీసుకోవటం కాదు. ఇంకా బెదిరింపు ధోరణి, రాజారెడ్డి రాజ్యాంగం నడుపుదామనే చెప్పి ఆలోచిస్తున్నాడు తప్పితే ఇంకా కార్యకర్తలే కదా పాపం, వాళ్ళకి పిచ్చోళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళని రెచ్చగొట్టి ఇదంటారు. కానీ వాస్తవాలు తెలుసుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళలో వాళ్ళ పార్టీలో ఒక కార్యకర్త కూడా హ్యాపీగా ఉన్న సందర్భం లేదు. ఇంకా ఇలా ఏదోటి రెచ్చగొడతా ఉంటారు, ఏదోటి చేస్తూ ఉంటారు. మహానాడు భాగంగా కట్టుకుంటారు, రోజు వెళ్ళి రోడ్డు మీద అన్నీ కట్టుకుంటారు తప్పితే రోజు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి బొమ్మల దగ్గర ఇంకోళ్ళ దగ్గర ఏం బెటర్ కదా. ఆయన బొమ్మకేం కట్టలేదు కదా. ఆ ఐలాండ్కి అలంకీకరణ భాగంగా కడతారు ఎక్కడైనా సరే, అంతే తప్పితే దాన్ని ఏది ఈ 3 రోజులే కదా, ఈ 3 రోజులు కూడా ఏదో ఒకటి పుట్టించాలి, ఏదో ఒకటి చేయాలి, అల్లదొడి సృష్టించాలి. ఆ రోజులు పోయినాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెచ్చగొట్టుకుంటూ ఉంటాడు. ఏం ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 5 ఏళ్లలో ఆయన చేయని అన్యాయం లేదు, అక్రమం లేదు. కానీ ఇక్కడ కార్యకర్తల గుండె పెద్దది, ధైర్యం పెద్దది. ఆయన ఏం చేయగలుగుతాడు? కార్యకర్తల అన్నదండలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని ఎవరేం పేరు. తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. యువ రక్తానికి పెద్దపీట వేస్తున్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వంలో సో చాలా మార్పులు అయితే చూడబోతుందని చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద ఓ పక్క మహానాడు బహిరంగ సంబంధించి కావచ్చు, మీటింగ్స్ అన్ని బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మహానాడుని పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చూసి మళ్ళీ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా లోకేష్ బాబు గారు కార్యకర్త మధ్యలో తిరుగుకుంటా మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చుకుంటా ఆయన పాత్ర చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మా అందరి మనసు గెలుచుకున్నాడండి లోకేష్ గారు. ఎందుకంటే ఏదో నాయకుడు అంటే చుట్టూ Z+ సెక్యూరిటీ పెట్టుకుని ఏదో అంటే అది హడావుడి ఎక్కడ కనిపించలేదు. అసలు ఆయన ప్రజల్లో మమేకమై నిన్న బ్లడ్ క్యాంప్ దగ్గర, మొన్న బ్లడ్ క్యాంప్ దగ్గర కార్యకర్తలందరినీ పలకరించుకుంటా, కార్యకర్తల అభిమానంతో ఆయన్ని గిచ్చుతూ ఉంటారు, గెలుతూ ఉంటారు, ప్రేమతోటి ఏది ఎక్కడా కూడా ఇదవ్వకుండా
కార్యకర్తల మనిషిగా ఆయన అందరిలో మమైకమైపోయి ఆయన లోకేష్ గారు ఉంటామంటే కార్యకర్తలందరికీ కూడా ఆనందం ఉంది. ఎందుకంటే యువనాయకుడు లోకేష్ గారిని చూడాలి, ఆయన ఏంది అనేది తెలుసు. ఆయన కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా లోకేష్ గారు మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని పలకరించారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని చెప్పి. చివరిగా మీరు ఇంత క్లౌడ్ చూస్తున్నాం, ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా ఇంత సేద తీరుతూ కూర్చోలేదు అంటే అంత మీకు వెలుసుబాట్లు అన్ని కూడా ఉన్నాయి. సో ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చూద్దామని కూడా ఎక్కడ కూడా ఎటువంటి చెత్తలేదు, చాలా స్వచ్ఛందంగా కూడా ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. మీ కార్యకర్తలు ఇలా సంతోషంగా ధైర్యంగా చూస్తుంటే 5 సంవత్సరాల తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా కూడా చిరునవ్వు చూస్తుంటే ఇదంతా కూడా ఎందుకంటే పార్టీ అధిష్టానం తీసుకున్న లోకేష్ గారు తీసుకున్న జాగ్రత్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా భోజనాల టైంలో భోజనాలు, స్నాక్స్ టైంలో స్నాక్స్ కానీ, కార్యకర్తలు వసతి కల్పించడం కానీ అన్నీ క్లీన్ అండ్ గ్రీన్ అందరూ కూడా ఒక ఫంక్షన్కి వచ్చినట్టు వెళ్ళారు. మరి కార్యకర్తల్లో ఆనందం లేకుండా ఎలా ఉంటుందండి? కార్యకర్తలందరికీ అందుబాటులో అది 5 సంవత్సరాలు పడ్డ కష్టం మొత్తం ఒక చిరునవ్వుతో. అవునండి. దాన్ని బట్టి అబ్బూరు మల్లి గారి పాత్ర ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అదే ఉందండి. అత్యంత కీలకమైన నియోజకవర్గంలో మీరు పెద్ద నాయకులు, సో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఎలాంటి బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పారు? అధినాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఉంది, నన్ను ఇక్కడ వేశారు, కంప్లీట్గా ఇదే బాధ్యత ఇస్తున్నాం. పార్టీ ఏది ఇచ్చినా కూడా మేమందరం దానికి బద్దులయ్యి, పార్టీ ఈ పని చేయమంటే ఈ పని చేస్తాను, ఇంకో పని చేయమంటే ఇంకో పని చేస్తాను. పార్టీకి మేమందరం కూడా కట్టు బానిసలు, దాంట్లో ఎటువంటి ఇదేం లేదండి. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది. మీ ధైర్యం వెనక కార్యకర్త గురించి ఏం చెప్తారు? కార్యకర్త ఉంటేనే కండి మేమందరం ఉంది. మేము కూడా కార్యకర్తలానే ఫీల్ అవుతాం. కార్యకర్తలు అనేది మాకు మేము కార్యకర్తలానే భావిస్తాం. మేము ఎక్కడున్నా ఏదన్నా కూడా కార్యకర్తలు అందరూ కష్టమే. మేము మాకు ఇవాళ ఎక్కడ పోయినా 10 మంది బలపరిచేది ఏంటంటే కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహమే కదా. సో పల్నాడు జిల్లాలో అడపాదడపా చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్యాక్షన్ పెంచి పోషించడానికి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసలు మన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్పి కార్యకర్తలు మాట్లాడుకున్న దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఈ విషయంలో ఫ్యాక్షన్ గ్రూప్ మార్పులో మీరు ఎలాంటి? ఒకటండి, చంద్రబాబు గారు వచ్చేటప్పటికి చాలామంది చేతులు కట్టేస్తారు ఆయన. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, 10 మందికి మంచి జరగాలి. ఈ ఫ్యాక్షన్ వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు ఒక కంపెనీ కట్టాలి, లేకపోతే ఒక ఫ్యాక్టరీ కట్టాలి, లేకపోతే ఒక స్కూల్ కట్టాలి, లేకపోతే ఒక నీళ్లు తేవాలనేది ఆలోచిస్తాడు. దాంట్లో ఈ ఫ్యాక్షన్ వల్ల, ఈ గొడవల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, కార్యకర్త నష్టపోకూడదు అని చెప్పి కంట్రోల్ చేస్తాడు. దాన్ని ఏదో అడ్వాంటేజ్ తీసుకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తూ ఉన్నారు కొంతమంది. కానీ అది ఎంతవాడికి మాకు సహనం ఉన్నంతవాడికి. ఒక్కసారి కన్ను తెరిస్తే వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో కూడా తెలియదు. సో వాళ్ళకి తెలుసు ఏంటంటే గిచ్చటం, పోయి దాక్కోవటం, అవి తప్పితే ఏం లేదు. తొందరలోనే అన్నిటికీ పరిష్కారం ఉంది. థ్యాంక్ యూ అండి మల్లి గారు, సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మహానాడుతో పాటు స్వచ్ఛ మహానాడు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక స్వచ్ఛమైన మంచి భోజనం చేసడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా మహానాడుని చూసి అందరూ తిరిగి వెళ్ళాలని చెప్పి కూడా అధినాయకుడితో పాటు లోకేష్ బాబు గారు కోరుకోవడం జరిగింది. దానికి తగ్గట్లే కమిటీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఇదని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.